ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి. వంకాయ పూర్ణం పెట్టుకుందాం. నూనె వేస్తున్నా ప్యాన్లో, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇవి వంకాయలు కొంచెం బొద్దుగుండే వంకాయలు తెచ్చుకోవాలి, లావుగా ఉండేవి. ఇలా కట్ చేసుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి. కొన్నిట్లో కొంచెం విత్తనాలు ఉన్నాయి, కొన్నిట్లో లేతగా ఉన్నాయి. వేసుకుందాం ప్యాన్లో. మీకు ఒకవేళ ఇట్లా పెద్దగా కావద్దు అనుకుంటే హాఫ్ ముక్కలు కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ నూనె ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా లావుగా ఉన్నాయి వేసుకోవాలి. కొంచెం తర్వాత వాయికి కొంచెం తగ్గుతుంది కాబట్టి నూనె చిన్న వేసుకోవాలి. ఇలా వేగాలండి. సగం వేగినాయి, ఇంకొంచెం వేగాలి. వేగితే ఇంకో వాయి వేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలి, కొంచెం మాడకుండా చూసుకోవాలి. మాడితే వెనక గట్టి పడుతుంది, అట్లా గట్టి పడకుండా చూసుకోవాలి. మంచి మృదువుగా మెత్తగా వేయించుకోవాలి. ఈ వేగినవి తీద్దాము. ఇంకో ట్రిప్ వేసుకుందాం. ఇవి కూడా వేగినాయి, తీద్దాం. ఇందాక వేయించిన నూనెలోంచి కొంచెం నూనె తీసుకున్నా, మిగతా నూనె వడబోసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మినపప్పు, దీంట్లో తాలింపు అవసరం లేదు. కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ అవసరం లేదు దీనికి. కొంచెం ధనియాలు, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే. ధనియాలు డామినేట్ చేయొద్దు. 4 ఎండుమిర్చి. కావాలంటే మీరు పొడి కారం కూడా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పొడి కారం కొంచెం ఎండుమిర్చి అట్లా వేసుకోండి. వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి. దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక చిన్న ఎండు కొబ్బరి, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇలా అంతా వేయించుకోవాలి. వేయించుకొని ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. ప్యాన్లో కొంచెం నూనె వేసుకుందాం. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం బాగానే పడతాయి ఉల్లిపాయలు. బాగుంటుంది. ఫస్ట్ ఎండు పడతాయని కాదు, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. మనకు అవసరమైతే ఇది కొంచెం మిగిలింది అనుకోండి, వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు. మామూలుగా గుత్తి వంకాయ, గుత్తి కాకరకాయ వీటిలలో కూడా పెట్టుకోవచ్చు. వీటిని సింపులేనండి, చాలా సింపుల్. ఉల్లిపాయ త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు ఎక్కువనే వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, అసలు ట్రెడిషనల్ వంట ఇది. ఇది వేగింది. ఇందాక మనం వేయించుకున్న ఉన్నాయి కదండి, అవన్నీ మిక్సీ పట్టుకున్నాం. కొంచెం వేసుకున్నాం, 5 స్పూన్లు వేసా. ఇది పుట్నాల పొడి, వేయించుకున్న పుట్నాలు. అసలు పుట్నాలే కొంచెం రోస్ట్ అయ్యి వస్తాయి, కొంచెం మనం లైట్గా వేయించుకొని చేసుకున్నది. పుట్నాల పొడి, మామూలు శనగపిండి,
2 స్పూన్లు వేస్తుంది. కొంచెం పసుపు, కొంచెం నువ్వుల పొడి కొంచెం, ఒక స్పూన్, ప్యూర్గా ఒక స్పూన్ పూర్తిగా, కొంచెం కొత్తిమీర, ఇది వేగింది. ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా, ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెమే వేసుకుందాం, మళ్ళీ తొందరగా ఎక్కువ అవుతుంది. ఇట్లా పులుపు అట్లా ఏమి ఉండదు కదా. లైట్ కారం వేసుకుందాం. ఆల్రెడీ ఎండుమిర్చి చేసా కదా, పచ్చిమిర్చి చేశాను. మామూలు పొడి కారం లైట్గా, ఎంత లైట్గా అంటే అంత లైట్. ఇవి ఒకసారి కలిపేసుకొని పూర్ణం పెట్టేసుకోవడమే. మనం వంకాయలు ఇందాక తరుక్కొని మధ్యలో ఒక ఘాటు పెట్టేసి వేయించాం కదా, దాంట్లోకి ఇది పెట్టేసుకోవడం. ఇది లోపట్ట పెట్టకుండా, లేకపోతే మామూలుగా కూర కలుపుకొని వంకాయ కొరుక్కోవడం. ఇలా వంకాయ ఉంటుంది కదండి, ఇలా పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర, పూర్ణం పెట్టిన కూర. ఇంకా మళ్ళీ వేయించక్కర్లేదు. కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే కొంచెం అన్ని రకాలుగా వేయించుకోవాలి కదా. మీకు ఇంత లాంగ్గా పెద్ద పెద్ద వంకాయలు అవసరం లేదు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆఫ్ చేసుకొని కూడా పూర్ణం పెట్టుకోవచ్చు. వంకాయ పూర్ణం రెడీ అయింది, చూడండి.